అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి నందికొట్కూరు ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో లేని పార్టీ వైఎస్ఆర్సీపీ, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు చాలామంది కూడా ఇతర పార్టీల వల్ల కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటూనే ఉంటారు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. అలాగే రోజుకొక నాయకుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పక్కకు తప్పుకొని ఇతర పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పార్టీ కూడా ఎత్తేసి వేరే పార్టీలోకి విలీనం కావచ్చు అని కూడా అంటున్నారు. మరి నీవు ఇంతకుముందు ఏ పార్టీ నుండి వచ్చావు, ఏ పార్టీలో ఉన్నావు? నువ్వు మన కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పార్టీ నుంచి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చావు కదా. అలాగే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఈ పార్టీ ఎందుకు అనవసరంగా వేస్ట్ పార్టీ. 5 సంవత్సరాలు మనకు రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి, మనం ఏం చేయలేకపోయాం కాబట్టి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయించలేకపోయాడు కాబట్టి ఈ పార్టీలో ఉండటం కూడా అనవసరము, ఈ పార్టీకి రాదు అనుకోనే ఈ టీడీపీ పార్టీలోకి, ఈ జనసేన పార్టీలోకి చేరిపోతున్నారు. మరి నువ్వు కూడా అదే విధంగా పోవచ్చు. ఇంకా పార్టీ లేనప్పుడు అనవసరంగా ఎందుకు? గతసారి కూడా బెంగళూరులో ప్యాలెస్లో ఉండి అక్కడ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని కూడా కలిశాడనుకుంటాను. ఆ పార్టీ అదేవిధంగా విలీనం కావచ్చు కాంగ్రెస్ పార్టీలో. ఊరక అటువంటి డైలాగులు రాయించుకొచ్చి ఆ డైలాగులు మాట్లాడుతూ ఉంటావు. మరి మన రాష్ట్రానికి మనం ఏం చేసాం ఒక్కసారి చెప్పండి. అన్ని పథకాలు అమలు చేస్తున్నా కానీ టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఇంకా ఈ పథకాలు అమలు చేయటం లేదు అంటారు. అన్ని పథకాలు అమలు చేస్తూనే వచ్చారు. మరి మీరు అమ్మఒడి అంటారు, అమ్మఒడి ఎన్ని రోజులు ఇచ్చారు? మీరు అమ్మఒడి అనేది మీరు ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత అమ్మఒడి అని పేరు పెట్టి ఇచ్చారు. అది 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు మాత్రం అమలు చేశారు. తర్వాత 2.5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. ఊరికి పేరుకు మాత్రం అమ్మఒడి ఇచ్చాము అంటారు. 17,000 ఇచ్చిన వాటిని 15,000 చేశారు. 15,000 ఇచ్చే వాటినేమో 12,000 చేశారు. 12,000 ఇచ్చిన 10,000 చేశారు. ఈ విధంగా దిగజారి దిక్కుంటూ మీరు వచ్చిన పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు తల్లికి వందనం అనే పథకం ఇంకా అమలు చేయలేదు. దశల వారీగా ఎగ్గొట్టడానికి సిద్ధపడుతున్నారు అని అంటారు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ విధంగా ఇచ్చారు ఒక్కసారి చెప్పండి. మీరు చెప్పిన హామీ ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఇంట్లో ఉన్న ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆడపిల్లలకు ఇస్తామన్నారు. మీరేమన్నా ఇచ్చారా? ఇయ్యలేదు కదా. మరి ఇవ్వకుండానే మీరు ఏదో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో సింపతి పొందడానికి అలా చెప్తుంటారు. మీరు చేసిందేమో అన్నిటికీ ఎగనామా పెట్టారు. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి సిద్ధపడతారు. మీరు ఏమైనా సరిగా చేసి ఉంటే అవునుకోవచ్చు. మీరు ఏ విధంగా చేశారు అని ఒకసారి ఆలోచించుకోండి. అవ్వాతాతల పెన్షన్లలో సగానికి ఎగనామా పెట్టారు. మరి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి పెంచేశాడు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా మనం చెయ్యకపోయిన ఇతరులు చేస్తారు. మనం ఎగ్గొట్టాము కాబట్టి ఇతర ప్రభుత్వం ఎగ్గొట్టరు. ఊరక అపనిందలు చేస్తూ ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ అలా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉంటే నమ్మే స్థితిలో లేరు. ఏంటంటే ఏది ఏమైనా కానీ
అధికారం లేదు కాబట్టి, ప్రతిపక్షం లేదు కాబట్టి, అసెంబ్లీకి కూడా వెళ్ళటం లేదు కాబట్టి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పేపర్ ఎక్కించుకుంటూ ఉండటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. ఆఖరికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఎటు పోద్దో, ఏ విధంగా పోతుందో, ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మనమిచ్చిన హామీలు, మనమిచ్చిన మాట తీరు, మనం చెప్పిన మేనిఫెస్టో ఒకసారి ఆలోచించుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా మీరు చేసిన దానికి నోటి మీద వేలేసుకుంటున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. ఆఖరికి ఏదో ఒక పార్టీలో విలీనమైపోవటం బెస్ట్, కానీ ఇట్లా వైఎస్ఆర్సీపీ అనేది కాదు. అది ఆ పార్టీ కాదు. ఇతర దగ్గర నుంచి, వేరే వాళ్ళ దగ్గర నుంచి పార్టీ కూడా నేను పెట్టుకున్నాడు ఆ పార్టీని. అంతేగాని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే జనాలు కూడా నమ్మటం లేదు. జనాలకు నమ్మకం పోయింది. చాలా వరకు విధ్వంసం చేశారు, చాలా వరకు మోసం చేశారు. మళ్ళీ ఇటువంటి మాయమాటలు చెప్పుకుంటూ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళటానికి ఎలా సాధ్యపడుతుంది అనేది ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. కాకపోతే మీ ఎంబటి ఉండే వాళ్ళు ఎవరో కొంతమంది జెండా కూలీలు, అటువంటి వాళ్ళు జెండాల కోసం వచ్చి పావలాబేడ డబ్బులు తీసుకొని జెండా పట్టుకొని జెండా ఊపితే కాలక్షేపం, టైం పాస్ అవుతుంది. ఏదో ఒక సీప్ లిక్కరో, ఒక బిర్యానో, అటువంటి వాటికి ఆశపడి వచ్చి జెండాలు పట్టుకునేదే కానీ దేనికి పనికి వచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ, మీ పార్టీల వల్ల కూడా చాలామంది కూడా మారిపోయారు. గతసారి కూడా 2-3 చెప్పాను. మీ పార్టీల వల్ల కూడా గట్టి నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా ఏదో చిరంజీవి గారంట, నాకు ఇంతవరకు చిరంజీవి గారు అనే పేరు తెలియదు. ఆయన చిరంజీవి గారికి ఇంటి పేరు కూడా ఏదో చెప్పారు. ఆయన కూడా జనసేనలోకి వచ్చారు. గండి శ్రీనివాస్ అనుకుంటా, ఆయన పార్టీ కూడా మారారు. మరి విశాఖపట్నం సైడు ఆయన ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీ మారారు. మరి ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ కూడా ఆయన పార్టీ మారాడు. ఇదే విధంగా పార్టీలు మారుతుంటే మీ పార్టీ ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, మీ పార్టీ కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేవిధంగా మీ పేటీఎం బ్యాచ్ కూడా కొంతమంది ఇంకా పార్టీ ఉండదు, కాంగ్రెస్లోకి విలీనం కావచ్చు, లేదంటే మళ్ళీ బీజేపీలోకి మోడీ దగ్గర కూర్చోవచ్చు అనేది కూడా అంటున్నారు. చూద్దామైన ఏ విధంగా ఉంటుందో, ఎలా ఉంటుందో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, రాసలీల పార్టీ, మహా మేధావులు ఉన్నారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.